జూన్ 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు బంద్ అని చెప్పి ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతల మండలి గాని వీళ్ళంతా చర్చలు జరిపినా ప్రయోజనం లేదు. 2 సార్లు చర్చ జరిపారు. తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఏం కాబోతుంది? మీరు గతంలో చెప్పారు ఏపీకి వెళ్ళిపోతుంది అని చెప్పారు గతంలో. ఇప్పుడు థియేటర్లేమో 1వ తారీఖు థియేటర్లు బంద్. నేను వెళుతుంది అని చెప్పా అన్నట్టుగానే చాలా మటుకు వెళ్ళిపోయారు. అక్కడ గంటా శ్రీనివాసు వైజాగ్ని ఫిల్మ్ హబ్గా, తెలుగు సినిమా ఇండస్ట్రీ హబ్గా మారుస్తున్నాము అని చెప్పారు. త్వరలోనే ఆంధ్ర ఫిలిం ఛాంబర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నీ వస్తాయి అని చెప్పారు. నేను ఏనాడో చెప్పా, జరిగిందిగా. ఇప్పుడు నీ ప్రశ్న అడుగు. థియేటర్లు బంద్ అంటే థియేటర్లు అంటే గతంలో నిర్ణయం తీసుకుని వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు సీరియస్గా 2 సార్లు మీటింగ్ పెట్టినా కానీ థియేటర్లు బంద్ చేయాల్సిందే అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లు బంద్ అయితే చిన్న సినిమాలు కూడా ఆడవు. ఇప్పుడు వాళ్ళందరి కోరిక థియేటర్స్ అన్నీ కన్వెన్షన్లు అవ్వాలని, కళ్యాణ మండపాలు కావాలని. సినిమాలా ఆడి చావట్లా, వచ్చిన సినిమా 3 రోజులకున్నా ఉండి చావట్లా. ఎలాగో మాల్స్ కడుతున్నారు, మాల్స్లో స్క్రీన్స్ పెడుతున్నారు, అక్కడ చూసుకుంటారులే అన్న ఆలోచన రావచ్చు, ఇంకోటి రావచ్చు, అన్నీ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రతివాడు దర్జాగా ఇంట్లో కూర్చొని ఫస్ట్ డే చూసేస్తున్నాడు. ఇప్పుడు థియేటర్లు అనేవి తగ్గుముఖం పడతాయి. వీళ్ళు సమ్మెలు చేసినా, బందులు చేసినా, తెలంగాణ ఛాంబర్కి దిల్ రాజు చైర్మన్ అయ్యాడు. అలాగే అక్కడ ఆంధ్రాకి వేరే వాళ్ళు అవుతారు. ఈ 2 విడివిడిగా ఉంటాయి. ఇప్పటికే చాలామంది ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇంకా కొంతమంది అవుతారు. ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో లుకలుకలు వస్తాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా లుకలుకలు వస్తాయి. మారతారు, బాడీ మారుతుంది, కార్యవర్గం మారుతుంది.